గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్యూర్ వెజ్ హోటల్ కవర్ చేసాం అనమాట. చిత్తూరులో శ్రీ విష్ణు భవన్ అయితే ఉంటుంది. చాలా మంది కమెంట్ చేశారు, సో ఈ హోటల్ కవర్ చేయమని ఫైనల్ ఈ రోజు అయితే వీడియో తీసాం అనమాట. లోపలికి వెళ్ళి ఏమేమి దొరుకుతాయి, సో వాటి కాస్ట్లు, కస్టమర్స్ దగ్గర రివ్యూ, ఓనర్ గారితో కూడా మాట్లాడతాము. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. కరెక్ట్ లొకేషన్ చెప్పాలంటే శ్రీ విష్ణు భవన్ మన చిత్తూరు హై రోడ్లో మ్యాక్స్ షోరూమ్ పక్కనే ఉంటుంది లొకేషన్. లోపలికి వెళ్ళి ఏమేమి దొరుకుతాయో చూసేద్దాం పదండి. సో గైస్ ఇది వచ్చేసి కింద సెక్షన్ అనమాట. సో జనాలు అయితే ఫుల్ అయిపోయారు ఆల్మోస్ట్. ఇక్కడ పైన ఇంకా 2 ఫ్లోర్స్ అయితే ఉంది. పైన వచ్చేసి స్పెషల్ మీల్స్ తినచ్చు, కింద అయితే నార్మల్ మీల్స్ అనమాట. సో జనాలు మీరే చూసేయండి ఎంతమంది ఉన్నారు. అయినా మీ పేరునా? మా పేరు కృష్ణస్వామి. ఓకేనా, ఫుడ్ టేస్ట్ ఎట్లుందినా? బ్రహ్మాండంగా ఉంది స్వామి. మేము అనంతపురం నుంచి వచ్చాము. మా అనంతపూర్లో కూడా ఇట్లా లేదు. మా ఇంతకు ముందు వేరే చోటగా తిన్నాము, 150 తీసుకున్నారు, కానీ అక్కడ అంతగా లేదు. ఇక్కడ అంతా ఐటమ్స్ అన్ని బాగా పెట్టినారు, బాగా కడుపు నిండా మంచి మంచి ఐటమ్స్, ఎక్కడ లేని ఐటమ్స్ ఇక్కడ చూస్తున్నాం, బాగున్నాయి స్వామి. ఓకే, మీరు అనుకోకుండా హోటల్కి వచ్చారు, టేస్ట్ మీరు డిసప్పాయింట్ అవ్వలేదు? మీరు పెట్టిన పైసాకి సూపర్ గా ఉంది స్వామి. మేము పెట్టిన దానికి మాకు బాగా కడుపు నిండా బాగా. ఆ పొడిలో ఎట్టుందినా? పొడితో తింటే పర్లేదు చెప్పు. పొడి నెయ్యి, పొడి బాగుంది, నెయ్యి బాగుంది, పప్పు బాగుంది, స్వీట్ బాగుంది. ఓకే, ఓవరాల్ గా బాగుంది అంటారు. రూపాయికి సాటిస్ఫై, మైనస్ ఏంది లేదు, అన్ని ప్లస్. సర్వీస్ ఎట్లుందినా? సర్వీస్ చాలా బాగుంది. కడుపు నిండా తినేంత వరకు వాళ్ళు వదలడం లేదు. ఓకే, ఇక్కడే ఉన్నారా? మరి అడిగి పెడుతున్నారు. ఓకే ఓకే, మీరు పెట్టిన రూపాయికి సాటిస్ఫై ఖచ్చితంగా. ఓకేనా, థ్యాంక్ యూనా. అక్క ఇప్పుడు మీరు ఫుడ్ తిన్నారు కదా, ఎలా ఉంది? ఫుడ్ అయితే ఇక్కడైతే చాలా బాగుంది. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. రైస్ విత్ పొడి, నెయ్యి. అంటే నెయ్యి పొడి కాంబినేషన్ అయితే ఎప్పుడు తినలేదు, కానీ ఫస్ట్ టైం ఇక్కడ తిన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే పెట్టిన ప్రైస్ అమౌంట్ చూస్తే చాలా తక్కువే, కానీ ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓకే, మీరు పెట్టిన ప్రైస్ కి వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ కి మీరు సాటిస్ఫై? చాలా సాటిస్ఫైడ్ అయ్యారు. సర్వీస్ ఎలా ఉంది? సర్వీస్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఇచ్చినా కూడా ఏం కావాలా అని వాళ్ళు అడగడం విధానం కూడా చాలా నచ్చింది. ఓకే, అన్లిమిటెడ్ అన్నారే కానీ మీరు అడగకపోయినా వాళ్ళే అడిగి పెడుతున్నారు. టేస్ట్ వైజ్ కూడా మీరు ఇంట్లో తిన్న మాదిరిగా ఉంది? ఎట్లా? ఇంట్లో ఇంకా ఎక్సలెంట్ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. మీరు రెగ్యులర్ గా తినేదానికన్నా ఇక్కడ మీరు పెట్టిన పైసాకి బాగుంది అంటారు. చాలా బాగుంది. ఓకే అక్క, థ్యాంక్ యూ. మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు, ఆయన మాటలో మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు అంబరీష్ గుప్తా సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విష్ణు భవన్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? దాదాపు 24 ఏళ్ళు అయింది సార్. ఈ విష్ణు భవన్ హై రోడ్లో ఓపెన్ చేసి 24 ఏళ్ళు అవుతుంది. 24 ఏళ్ళుగా ఉంది. అవును సార్. నేను బయట కంపేర్ చేసినప్పుడు చాలా మంది వెజ్ తినాలంటే ఫస్ట్ సజెస్ట్ చేసే ప్లేస్ ఇది. అంత జనాలు ఆ విధంగా ఆకర్షణ చూపించడానికి గల కారణాలు ఏమన్నా చెప్పగలుగుతారా? సార్, హోమ్లీ మేడ్ ఫుడ్ మనం దాదాపు ఒకే టేస్ట్ మెయింటైన్ చేసే దానివల్ల జనాలు బాగా వస్తున్నారు. అలా అనిచిపోతే క్వాలిటీ కూడా కరెక్ట్గానే ఉంటుంది. అప్పటి నుంచి క్వాలిటీ బాగా మెయింటైన్ చేసుకుంటున్నాము. ఒకే ప్లస్ హోమ్ మేడ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు. సో ఆ విధంగా జనాల ఆకర్షణ అయితే పెరిగింది. విష్ణు భవన్ ని మన నాన్నగారు వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేస్తారా? మీ జనరేషన్ స్టార్ట్ చేస్తారా? మా నాన్నగారు స్టార్ట్ చేశారు. ఓకే, అప్పటి నుంచి 24 ఏళ్ళ వరకు మన దగ్గర మెయిన్లీ వెజ్ లో ఎక్కువ ఐటమ్స్ అంటే ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? ఈవినింగ్ సోలాపూరి, ఘీ ఇడ్లీ, మళ్ళీ గోబీ మంజూరి, ఫ్రైడ్ రైస్, గోబీ రైస్, ఇవంతా బాగా జనాలు బాగా లైక్ చేస్తారు. మీల్స్ అంటే మామూలు స్పెషల్ మీల్స్, ఆర్డినరీ మీల్స్ రెండు ఉంటుంది. మళ్ళీ క్యాటరింగ్ సర్వీస్ ఉంటుంది. క్యాటరింగ్ కూడా మన దగ్గర ఏమేమి ఇస్తారు? కర్రీస్ అట్లా మామూలు అన్ని వెజ్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయి సార్. ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఓకే, క్యాటరింగ్ సర్వీస్ కూడా అవైలబుల్. క్యాటరింగ్ సర్వీస్, హోమ్ డెలివరీస్ ఇవంతా కూడా ఉంటాయి. జొమాటో, స్విగ్గీ, ఆన్లైన్ ఆర్డర్స్ ఇవంతా కూడా ఇస్తుంది. నార్మల్ మీల్స్ కి స్పెషల్ మీల్స్ కి ఏమన్నా తేడా ఉంది? స్పెషల్ మీల్స్ అంటే ఫంక్షన్ టైప్ పెట్టుకుంటే మీల్స్ సార్. మామూలు మీల్స్ తో పాటు మామూలు మీల్స్ అంటే వైట్ రైస్, సాంబారు, రసము, పప్పు, ఈ కర్రీస్, మజ్జిగ పులుసు, దాంతోపాటు పుల్కా కూడా ఇప్పుడు యాడ్ చేసినాం సార్ పార్సల్ మీల్స్. ఎన్ని ఐటమ్స్ ఇంచుమించి ఎన్ని రావచ్చు? దాదాపు 15 ఐటమ్స్, 16 ఐటమ్స్ ఆర్డినరీ మీల్స్. స్పెషల్ మీల్స్ 24 ఐటమ్స్, 23 ఐటమ్స్. ఓకే, నార్మల్ మీల్స్ లో 15 రకాల దాకా ఉంటాయి ఇంచుమించు. స్పెషల్ మీల్స్ లో అయితే 25 రకాల దాకా ఉంటాయి. 24-25 రకాలు. ఓకే,
ఇప్పుడు మీల్స్ స్పెషల్ మీల్స్కి ఎంత తేడా ఉంటుందా? స్పెషల్ మీల్స్ పార్సల్ వచ్చి 200, ఆర్డినరీ మీల్స్ 140 రూపీస్. ఓకే, ఇక్కడ తినేదానికైతే ఇక్కడ తినేకి 100 రూపీస్. 100 రూపీస్ ఆర్డినరీ. స్పెషల్ మీల్స్ అయితే 180 రూపీస్. ఇక్కడ తినేయచ్చు. ఇక్కడ తినేదానికి 180 రూపీస్. మన షాప్ లొకేషన్ కరెక్ట్గా చెప్పాలంటే హోటల్ లొకేషన్ నియర్ రైల్వే స్టేషన్, హై రోడ్, చిత్తూరు. హై రోడ్ చిత్తూరు. మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయి చిత్తూరులో? లేదు సార్, ఓన్లీ శ్రీ విష్ణు భవన్ అనేది ఒకే బ్రాంచ్, 3 floors ఉంటుంది. ఓకేనా, మేము కూడా తిని ఎలా ఉందో మా ఆడియన్స్ థ్యాంక్ యూ సార్. సో గైస్, ఫస్ట్ ఫ్లోర్లో అయితే స్పెషల్ మీల్స్ అయితే పెడతారు. నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాను స్పెషల్ మీల్స్ తినడానికి. సో గైస్, విష్ణు భవన్లో స్పెషల్ మీల్స్లో ఏమేమి వస్తాయో ఒకసారి ఆయన పెడతారు, ఆయన పేర్లు చెప్తారు, వినేయండి. క్యారెట్ కర్రీస్, ఆయిల్ ఫ్రై కర్రీస్, చపాతీ కర్రీ, ఇది పప్పు, అన్నానికి పప్పు, ఇది రైతా పలావ్ రైస్కు, బ్రెడ్ హల్వా, ఇది స్పెషల్గా ఉంటుంది విష్ణు భవన్లో. స్పెషల్ ఇది చపాతీ పెడతాము. గుత్తొంగ కూర స్పెషల్ విష్ణు భవన్లో. నెక్స్ట్ వడియాలు, కాటు సార్, ఇది మేమే తయారు చేస్తాం, పెరుగు. ఇది పలావ్ రైసు, బాస్మతి రైస్లో పలావ్ రైసు. స్వీట్ 2 రకాలు పెడతాం సార్, జామున్ కూడా పెడతాము. సో స్వీట్ 2 రకాలు ఉంటాయి. 2 రకాలు పెడతాం. సో అది వచ్చేసి గులాబ్ జామా, అది బ్రెడ్ హల్వా సార్. బ్రెడ్ హల్వా, ఇది వచ్చేసి గులాబ్ జామున్. ముందు బేడా ఐస్ క్రీమ్ వస్తుంది. అన్న, ఇప్పుడు మీరు పెట్టిన ఐటమ్స్తో పాటు ఇంకేమేమి దొరుకుతాయి ఈ స్పెషల్ మీల్స్లో? వైట్ రైస్ వస్తుంది. ఓకే, వైట్ రైస్కి ఏమేమి ఉన్నాయి? దాని కంది పొడి ఉంటుంది, నెయ్యి వేస్తాం దానికి. దాని తర్వాత కరివేపాకు పొడి వస్తుంది, అది 2 తినచ్చు. అది కాకుండా మజ్జిగ పులుసు ఉంటుంది, కలపెడుతుంది. మజ్జిగ పులుసు ఉంది. నెక్స్ట్ సాంబార్ ఉంది, రసం ఉంది. ఓకే, అది కాకుండా గోంగూర పిక్కలు కావాలని మామిడికాయ పిక్కల్స్ కానీ, రోటీ పచ్చడి కానీ, ఒక్కో రోజు ఒక వెరైటీ చేస్తాము. ఒక రోజు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నవి గోంగూర, మామిడికాయ, అల్లం పచ్చడి. సో పికిల్స్ అయితే 3 రకాలు ఉన్నాయి. సో ఇవి మారుతూనే ఉంటాయి. రోజు ఇప్పుడు మీరు చూపించిన కర్రీస్ కూడా మారుతూ ఉంటాయి. రోజు మారుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ స్వీట్స్ కూడా మారుతూ ఉంటాయి. అవును, మారుతూనే ఉంటాయి. ఒక రోజు ఒక స్వీట్ పెడతాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్ని కాస్ట్ ఎంతనా? 180 రూపీస్ సార్. 180 రూపీస్. దీంట్లో అన్లిమిటెడ్ ఏది? చపాతీ అన్లిమిటెడ్, పలావ్ రైస్ అన్లిమిటెడ్, రైస్ అన్లిమిటెడ్, కర్రీస్ అన్ని అన్లిమిటెడ్. ఓకే, ఒక స్వీటు, బనానా, కిల్లీస్ కాకుండా మిగతావన్నీ అన్లిమిటెడ్. ఎంత కావాలో తినచ్చు. ఓకే సార్, టేస్ట్ చేసి మేము కూడా ఎట్లుంది చెప్పేస్తాము. సో గైస్, స్పెషల్ మీల్స్ అయితే తీసుకున్నాను, కాస్ట్ 180 రూపీస్. ఇప్పుడు మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ వస్తాయి, అన్నీ అన్లిమిటెడే. స్వీటు, బనానా కొన్ని తప్ప. సో ఫస్ట్ వెజిటేబుల్ పలావ్ అయితే టేస్ట్ చేద్దాం. దానికి కుర్మా కాంబినేషన్ అండ్ మనకు రైతా కాంబినేషన్ అయితే ఇచ్చారు. స్వీట్ కార్న్ కూడా వేస్తారనమాట దీంట్లో. సర్దిరిపోయింది గైస్ టేస్ట్ అయితే. ఇందులో మనకు అన్ని వెజిటేబుల్స్, ఆల్ ఐటమ్స్ అయితే వచ్చాయి. క్యారెట్, స్వీట్ కార్న్, మష్రూము. టేస్ట్ చాలా బాగుంది. విష్ణు భవన్లో ఎస్పెషల్లీ వైట్ రైస్ విత్ కందిపప్పు అయితే హైలైట్గా ఉంటుంది అన్నారు. ఫస్ట్ దాన్నే ట్రై చేద్దాము. సో దీనికోసమే చాలామంది వస్తారనమాట, నాకు బయట చాలామంది అయితే చెప్పారు. ఇది ప్యూర్ నెయ్యి. టేస్ట్ అయితే మైండ్, ఎందుకంటే ఒక్క ముద్దతో తెలిసిపోయింది ఎంత క్వాలిటీ ఉందో. ఒకసారి కానీ మీరు కానీ ఎప్పుడైనా తినుంటే ఒకసారి కమెంట్ చేయండి. సో మీరు కానీ తింటే అసలు డిసప్పాయింట్ అవ్వరు, ఫ్యాన్ అయిపోతారు. దీనికోసమే మళ్ళీ మళ్ళీ వస్తారు, అంత టేస్టీగా ఉంది ఈ పొడి అయితే. టాప్ నాచ్ అసలు. ఆ నెయ్యి ఫ్లేవర్ అయితే గుప్పను పడుతుంది అనమాట మైండ్కి. సింపుల్గా చెప్పాలంటే వర్ణాతీతం అని చెప్పొచ్చు, అంత టేస్టీగా ఉంది ఆ పొడికి, ఆ నెయ్యి, ఆ రైస్ కాంబినేషన్లో. సో కర్రీసే వద్దనుకొని మొత్తం దీంతోనే తినవచ్చు, అంత బాగుందన్నమాట. బాగుంది రైస్. పప్పు వేసుకుందాం మనం, ముద్ద ఆకుకూర పప్పు. సో ఈ పొడులు కానీ రైస్ కానీ ఏదైనా సరే అన్లిమిటెడ్. కొంచెం పెట్టయితే లిమిట్ చేయరు. 180 రూపీస్ మనం పెడుతున్నామంటే మీకు కడుపు నిండా తినచ్చు, అడిగి మరీ పెట్టుకోవచ్చు. మీరు అడగకపోయినా వాళ్ళు రెడీగా ఉంటారనమాట ఇక్కడ పెట్టేదానికి. ఏం చెప్పగలుగుతాం, ఎందుకన్నా టేస్ట్ మాత్రం అల్టిమేట్. అసలు చాలా క్వాలిటీ కనపడుతుంది. ఒకసారి కానీ మీరు పప్పులు పొడితో తిన్నారంటే నెక్స్ట్ వేరే ఆప్షన్కి చాలా తక్కువ పోతారు. సాంబార్ కూడా చాలా బాగుంది గైస్. సో వీళ్ళ దగ్గర మజ్జిగ చారు అనేది చాలా ఫేమస్ అంట. ఫైనల్ దాంతో అయితే తిని వీడియో అయితే ముగించేద్దాము. ఈ మజ్జిగ చారులో వీళ్ళు పాటు తెల్ల గుమ్మడికాయ అయితే వాడారనమాట.
దీనిలో పర్ఫెక్ట్గా మసాలా అంతా అయితే మ్యాచ్ అయింది, ఉప్పు కారం అంతా వేసి పెట్టేశారు. ఫైనల్ దీన్ని ఒక టచ్ ఇస్తే సో ఆ మీల్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. సో గైస్ చాలా బాగుంది గైస్ టేస్ట్ అయితే. సో నేను వీడియోలో పూర్తిగా చూపించలేకపోతాను, మిగతా ఐటమ్స్ అన్ని టేస్ట్ చేశాను, చాలా బాగుంది. సో వీడియో అయితే ఇంత గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.